అందరికి నమస్తే. రైతు బంధు లేదా రైతు భరోసా ఈ రెండింటి విషయంలో అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమో, అసెంబ్లీలో తేలిపోతుందేమో, ఇంకా అసెంబ్లీ తర్వాత బహుశా రైతులకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిద్దేమో అనేది ఒక ఒక ప్రభుత్వం నుంచి పలుసార్లు వాళ్ళు చెప్పిన అంశాన్ని బట్టి మనకు అర్థమైంది. కానీ అసెంబ్లీ అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు ఊసే లేదు, రైతు భరోసా ఊసే లేదు. అది ఇవ్వాలన్న ప్రతిపాదన గవర్నమెంట్లో లేదు. అసలు కనీసం చర్చించాలి కదా అసెంబ్లీలో. వాళ్ళు చెప్పింది ఏంది? ఒక ఉపసంఘం వేసినారు. శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వీళ్ళంతా దానిలో ఉన్నారు. వాళ్ళంతా రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఆల్రెడీ. ఆ అభిప్రాయాల మేరకు వాళ్ళు ఆ అభిప్రాయాలు తీసుకొచ్చిండ్రు ఆల్రెడీ. 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా, ఇంకేంది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఐటీ గడ్డతోళ్ళకి ఇవ్వాలన్నా వద్దా, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వాలన్నా వద్దా, ఇదన్నీ తేల్చుకొని వచ్చిండ్రు. వానాకాలం సీజన్ సగం దాటిపోయింది. మొదలే పరిస్థితులు బాగలేవు. వానలు అంతంతనే పడ్డాయి. కింద మీద పడి ఏదో విత్తనాలు వేసిర్రు, వేసేకాడికి తక్కువనే వేసిర్రు వేసేదానికన్నా. కానీ గవర్నమెంట్ మాత్రం వాళ్ళు చెప్పిన మాట తప్పినారు. వాళ్ళు ఏమన్నారు? జూలై 15 కల్లా సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తాం. ఎన్నిసార్లు అంటే 1,00,000 సార్లు చెప్పినారు అందరూ. అసెంబ్లీలో చర్చిస్తాం అంటే నిజంగానే అందరూ అనుకున్నారు అసెంబ్లీలో చర్చిస్తారేమో, నిజంగానే అసెంబ్లీలో చర్చించి ఫైనల్ చేస్తారేమో అనుకున్నారు. లాస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, రైతు బంధు గురించి అసలు మాట ముచ్చట కూడా రాలేదు. అసలు ఏమంటారంటే ఈ ఉప కమిటీ వేసారు కదా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదంట. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ఏంది, వీళ్ళు చర్చించడం ఏంది, ఏమని అర్థం ఉందా దీనికి? అసలు రిపోర్ట్ లేకపోయినా కూడా మీరు చర్చించదలుచుకున్నది ఏంది? దానిలో ఏం పెద్దగా బ్రహ్మ పదార్థం ఏమున్నది? రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే దానిలో బ్రహ్మ పదార్థం ఏమున్నది? ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసింది. దీనిలో పట్టాలు ఏమున్నాయి, దీనిలో భూములు ఎక్కడున్నాయి, కొండలు ఎక్కడున్నాయి, కోనలు ఎక్కడున్నాయి, గుట్టాలు ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయని చూసిండ్రు. అవి ఆ తప్పులు చూపించి రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఆ తప్పులు ఉన్నది ఎంతో తెలుసా? 70 లక్షల మంది రైతులలో నాకు తెలిసి 0.001% అట్లాంటివి. ఎక్కడో ఒక దగ్గర ఆల్రెడీ భూసేకరణ చేసి రోడ్ వేసింటే అక్కడ వచ్చింటుంది. ఎక్కడో కొన్ని ప్లేసుల్లో మాత్రమే వెంచర్లు ఆల్రెడీ కాలనీలు అయిపోయిన తర్వాత వాటికి కూడా రైతు బంధు పోయింది. మనకు చూస్తే అర్థమైంది కదా. ఇన్ని రోజుల్లో ఎక్కడైనా కేసులు బుక్ అయినాయా? ఒకే దగ్గర ఇక్కడనే గట్కేసర్ దగ్గర ఒక 30 ఎకరాలకు సంబంధించింది మాత్రమే కేసు బుక్ అయింది. అట్లాంటిది ఒకవేళ ఉంటే ప్రభుత్వం కేసులు పెట్టేది కదా. కేసులు పెట్టలేదంటే దానికి అర్థమైంది వెంచర్ల పేరుతో పెద్ద మొత్తంలో చెప్పుకోదగ్గ స్థాయిలో భూములకు రైతు బంధు పోలేదు. ఓల కొండలు కోనలు పోతే ఇప్పటికే ప్రభుత్వం మొత్తం ఉదరగొట్టేది కదా. ఇన్ని ఎకరాలకు పోయింది, ఇన్ని వేల ఎకరాలకు పోయిందని 25,000 కోట్లు నష్టపోయినరు. 25,000 కోట్లు కొండలకు కోనలకు గుట్టలకు ఇచ్చిరని ఒక లీక్ ఇచ్చిర్రు మీడియాకు కొన్ని రోజుల క్రితం. 25,000 కోట్లు. ఇప్పటిదాకా రైతు బంధు 13 సార్లు 15,000 కోట్లు, 13 సార్లు ఒక్కొక్కసారి 7,500 కోట్లు ఇచ్చారు. ఎంత? 100 కోట్లు, ఆల్మోస్ట్ 100 కోట్లు దాటిపోయింది. 100 కోట్లు ఎక్కడిది? 100 కోట్ల వరకు ఇస్తే దానిలో 26,000 కోట్లు వేస్ట్ అయిందని చెప్తారు. ఆ 26,000 కోట్లకు సంబంధించిన భూమి నీ దగ్గర ఉంది కదా, రికార్డు ఉన్నట్టే కదా. నీ దగ్గర లెక్క ఉంది, నీ దగ్గర భూమి ఉంది, మీ దగ్గర మీరు చెప్తున్న లెక్క ప్రకారం మీ దగ్గర అంత సమాచారం ఉంది. మీరు ఆ సమాచారాన్ని అంతా లెక్క పెట్టుకొని రైతులకు రైతు బంధు ఇవ్వచ్చు. అసెంబ్లీలో మాట ముచ్చటకు కూడా దాని అంశాన్ని కనీసం పరిశీలిస్తున్నామని కానీ ఏ విషయం చెప్పలేదని దాని అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు చర్చించాలంటే ఎప్పుడుంటాయి అసెంబ్లీ సమావేశాలు? మళ్ళీ 6 months తర్వాత అసెంబ్లీ ఉంటుంది. ఇప్పుడు ఉండదు ఇంకా అసెంబ్లీ. వానకాలం అయిపోతుంది, మళ్ళీ శీతాకాల సమావేశాలు ఉంటాయి. ఎప్పుడు? నవంబర్లోనో డిసెంబర్లోనో ఉంటాయి. అది ప్రభుత్వం ఇష్టం, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్, ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఒకవేళ ప్రభుత్వానికి పెద్దగా చెప్పుకోదగ్గర ఏముంది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిబ్రవరిలో పెట్టుకోవచ్చు. 6 months. ఇది 8వ నెల, 4 నెలలు, ఇంకా 2 నెలలు ఫిబ్రవరి. అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేవు. పెడితే గిడితే డిసెంబర్లో పెడతారు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పెడతారు, ఎండాకాలం ముందర పెడతారు. మరి ఇప్పుడు యాసంగి పంట ఎప్పుడు వేస్తారు? యాసంగి పంట వేసేది ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? అంటే అసలు మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు బంధు చర్చించాలంటే ఇక మళ్ళీసారి కూడా ఇయ్యరు వీళ్ళు, మళ్ళీ పంటకు కూడా రాదు. వీళ్ళు అసలు ఏం చర్చించాలో ఆ విషయాలను ప్రస్తావించవచ్చు కదా ఓపెన్గా. దానిలో వచ్చింది సీక్రెట్ ఎందుకు? అసెంబ్లీ జరిగింది ఏమన్నారు దాకా, దానిలో మేము ఈ అంశాల మీద మాట్లాడినాము, ఈ అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాము, ప్రతిపక్షాల అభిప్రాయం చెప్పండి అని మాట్లాడచ్చు కదా. అనవసరమైన ముచ్చట్లు, తిట్లు అవన్నీ చేస్తున్నారు తప్ప అసలు విషయం మాట్లాడలేదు. వీళ్ళ పద్ధతి చూస్తుంటే రైతు బంధు, రైతు భరోసా స్కీమ్ మొత్తం గోల్ చేసేటట్టున్నారు. మొత్తం ఎట్లుంటుందంటే, ఇల్లు తగలబెట్టాలంటే ఎలుకలు పేరు చెప్పి తగలబెట్టాలి,
కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్ర వేయాలి. ఇప్పుడు ఈ రైతు బంధు ఇవ్వకుండా ఉండాలంటే ఏదో ఒక రిపోర్ట్ అని పేరు చెప్పాలి. మొత్తానికి ఎగ్గొట్టాలంటే అసెంబ్లీ పేరు చెప్పాలి. అట్లుంది ఇప్పుడు ప్రభుత్వం. అసెంబ్లీ పేరు చెప్పి ఇన్ని రోజులు టైంపాస్ చేసిండ్రు. అంతకుముందు రైతు బంధు సరిగియలేదు, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు యాసంగిలో ఎప్పుడు ఇచ్చిండ్రు? మొత్తం పంట అంతా అయిపోయినాక, పంట కొంతమంది కొట్టుకుపోయిన తర్వాత, పంట ఎండిపోయిన తర్వాత, కొంతమందిది మొత్తం పంట చేతికి వచ్చినాక ఇచ్చారు. అది కూడా కొంతమందికి రాలే, ఇంకా లాస్ట్ మినిట్లో ఇచ్చారు. అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ముందర. ఇప్పుడు మీరు రైతు బంధు ఇవ్వాలంటే మళ్ళీ ఎలక్షన్ రావాలన్నా? మళ్ళీ ఏ ఎలక్షన్ రావాలి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రావాలన్నా? సర్పంచ్ ఎలక్షన్ వస్తే అప్పుడు ఇస్తారా? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే అప్పుడు ఇస్తారా? ఇది రైతు బంధా, రైతు భరోసానా, లేకపోతే ఎలక్షన్ బంధు, ఎలక్షన్ భరోసానా? ఎట్లా తయారైందంటే రైతులను మోసం చేసింది. రుణమాఫీ విషయంలో చూడండి ఎట్లుంది లెక్క. రుణమాఫీ విషయంలో 11.5 లక్షల మందికి ఫస్ట్ విడత ఇచ్చిండ్రు, తర్వాత 6 లక్షల మందికి రెండో విడత ఇచ్చిండ్రు. మొత్తం 12,109 కోట్లు ఇచ్చిండ్రు. వీళ్ళు చెప్పిన లెక్క ఎంత? 31,000 కోట్లు. 31,000 కోట్లలో వీళ్ళ లెక్క ఇంకా 20,000 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 19 to 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయాలి. చేస్తారా? ఇప్పుడు వీళ్ళ లెక్కనంట కేవలం 12,000 కోట్లు ఇవ్వాలంట. ఇంకా అంటే దీనిలో 8,000 కోట్లు కోత. 8,000 కోట్లు కోత అంటే ఎన్ని లక్షల మంది రైతుల కోతనో ఇది. చాలా లక్షల మంది పోతారు. ఒక 2-3 లక్షల మంది ఎగిరిపోతారు దీనిలో. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన దానిలో ఒరిజినల్గా 63 లక్షల రైతులు, లేకపోతే 47,000 కోట్లు ఆ లెక్కలు పోయినాయి. దానిలో చాలామంది స్కిప్ అయిపోయారు. దానిలో దగ్గర 7-8 లక్షల మంది ఎగిరిపోయారు రైతులు. అందుకే మాకు అన్నీ ఉన్నాయి రాలేదు, రుణమాఫీ రూల్స్ అన్నీ మేము ఫాలో అయినాం రాలేదు, మాకు రేషన్ కార్డు ఉంది రాలేదు. రైతుల విషయంలో ప్రభుత్వం గేమ్ ఆడుతుంది. ఇంకో అందుకే రైతు భరోసా గోళం పెట్టిన. వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించే వాళ్ళు, అసెంబ్లీలో ఫైనల్ అయ్యేది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా కనీసం రైతు బంధు, రైతు భరోసా మాట ఎత్తలేరంటే మీరు ఏమర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.